ఉత్తర కొరియా దక్షిణ కొరియాల మధ్య మళ్ళీ చిచ్చు రాజేసినోడు ఎవడన్నా ఉన్నాడంటే బైడెనే. అంతకుముందు ట్రంప్ హయాంలో ఇద్దరికి మధ్యన ఒక రకమైన సుహృద్భావ వాతావరణాన్ని కల్పించాడు. రెచ్చిపోయే కిమ్ని కంట్రోల్ చేశాడు. అనవసరంగా ఆయుధ పోటీ కొద్దని దక్షిణ కొరియాని కంట్రోల్ చేసుకొచ్చాడు. కానీ బైడెన్ వచ్చిన దగ్గర నుంచి ఆయుధ వ్యాపారాల కోసం అని చెప్పేసి దక్షిణ కొరియాకి ఆయుధాలు పెద్ద ఎత్తునిస్తూ క్రమంగా ఇటు దీన్ని రెచ్చగొడుతూ వచ్చాడు. ఉత్తర కొరియా తిండికి లేకపోయినా పర్లేదు కానీ ఆయుధాలు మాత్రం సమకూర్చుకుంటూ ఉంటుంది. కిమ్ ఆ దేశంలో తిండి లేక ప్రజలు చచ్చిపోతున్నట్టు కంటతడి పెట్టుకుంటాడు. చివరికి ఆయుధాలు మాత్రం ఆపడు. తాజాగా చూస్తే నార్త్ కొరియా కండక్ట్ ఏ టెస్ట్ ఆఫ్ ద న్యూ కంట్రోల్ సిస్టమ్ ఫర్ ఏ మల్టిపుల్ రాకెట్ లాంచర్. ప్యాంగ్యాంగ్స్ అకాడమీ ఆఫ్ డిఫెన్స్ సైన్స్ సెడ్ it successfully carried out a ballistic control test firing of 240 mm caliber multiple rocket launcher shells. It added the test was to develop a controllable shell and ballistic control system for a launcher. ఇది ఒకేసారి పదుల సంఖ్యలో బాలిస్టిక్ మిసైల్స్ని అంటే అణ్వాయుధాలు ప్రయోగించగలిగినటువంటి వ్యవస్థని కొత్తగా కనిపెట్టాం, పరీక్షల్లో సక్సెస్ అయ్యామని చెప్పేసి ఉత్తర కొరియా చెప్పుకుంటోంది.